టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ముందుగా మనకిప్పుడు పంచగ్రహ కూటం వస్తుందండి. ఈ యొక్క కుంభరాశిలో రాహువు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఉండడము, అలాగే సింహరాశిలో కేతువు, మిథున రాశిలో గురుగ్రహము, ఇవన్నీ కూడా ఉండి శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారీగా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినట్సం జరుగుతుంది. దీనివలన అధికమైనటువంటి పని ఒత్తిడి ఎక్కువ జరుగుతుంది. దానివలన మల్టీ షేర్స్, మల్టీ బిజినెస్లు, రకరకాల ఆలోచనలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి మీ యొక్క సీనియారిటీ వల్ల మనకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ తెలివితేటలకు పదును పెట్టి అధికంగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా దాన్ని తట్టుకొని మీరు ముందుకు వెళ్ళేటటువంటి దిశగా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా మీ పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ ఫంక్షన్స్లో కానీ మీరు చక్కగా ఆనందం పొందడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. గురుడు మిథున రాశిలో ఉన్న కారణంగా చదువులో కొంచెం డల్గా ఉంటున్నారనమాట. అందువల్ల ఇంకా కాస్త పికప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి విద్యార్థులు ఎక్కువగా కష్టపడి పనిచేయాలి. ఎక్కువగా కష్టపడి మీరు మీ యొక్క సక్సెస్ అనేటటువంటి తెచ్చుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం, అలాగే సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూల కోసం వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా క్యాంపస్ సెలక్షన్స్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంకా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. నేటి పోటీకి తట్టుకునే విధంగా మీరంతా కూడా సమాయత్తం అవ్వడానికి చేసేటటువంటి కృషిలో మీరు సక్సెస్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ రావి చెట్టుకి ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోండి. చిన్న బెల్లముక్క నివేదన పెట్టండి, సరిపోతుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.